మన ప్రభువైన దేవుని యొక్క కృప, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంతో మనము ఆశీర్వదింపబడుదుము గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ధ్యాన వాక్యములలో భాగముగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వాక్యము ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఆయనను ఎరిగే హృదయం మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా అంటున్నారు ఇక్కడ దేవుడు. మనము ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి? పూర్ణ హృదయంతో వెళ్ళాలి. ఎప్పుడు మనం ఏదైనా తప్పిపోయామా? ఎక్కడైనా ప్రార్థనలో తప్పిపోయామా? నిజ జీవితంలో తప్పిపోయామా? దేవుని సుచెల్లించుట్లో తప్పిపోయామా? ఏది తప్పిపోయామో మనం పరిశీలన చేసుకోవాలి. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, మన పూర్ణ హృదయంతో ఆయన వద్దకు తిరిగి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందట? వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. వారు నా జనులగునట్లును నేను వారికి దేవుడనగునట్లును నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను అంటున్నాడు దేవుడు ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రార్థన చేయటము, దేవుణ్ణి వేడుకోవటము అంత మాత్రమే కాదు, ఆయనని ఎరిగి ఉండాలి. మనం ఆయన ఎలాంటి వాడో ఎరిగి ఉండాలి. ఆయన గొప్ప కార్యం చేసేవాడని ఎరిగి ఉండాలి. మనకి నిత్య జీవం ఇచ్చేవాడని ఎరిగి ఉండాలి. వారి పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా అంటున్నాడు దేవుడు. మన పూర్ణ హృదయంను ఆయనకు సమర్పించాలి. ఆయన వేడుకున్నప్పుడు తప్పక నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏమైనా మన భక్తి జీవితాల్లో ఏమైనా లోపం ఉందా? ప్రార్థన జీవితంలో ఏమైనా లోపం ఉందా? విశ్వాసంలో ఏమైనా లోపం ఉందా? మీరు ఆలోచన చేసుకోండి. పూర్ణ హృదయంతో ఆయనను వెతకండి. ఆయన మీకు అనుగ్రహించేది ఏంటంటే నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను అని వాగ్దానం చేస్తున్న దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని అటు దీవెనలు పొందాలని మేము కోరుతూ ఉన్నాము. దేవుడి ఈ వాక్యం ద్వారా మనల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, పూర్ణ హృదయంతో మీ వద్దకు తిరిగి రమ్మంటున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సగము లోకము సగము భక్తి నాయన చేస్తే మీరు అంగీకరించారని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్న దేవా, మీకు స్తోత్రములు నాయన. పూర్ణ హృదయంతో నాయన మిమ్మల్ని వెతికినప్పుడు ప్రభువా, మిమ్మల్ని ఎరిగే హృదయాన్ని కలుగు చేస్తానని గొప్ప వాగ్దానం చేసిన దేవా, మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఇంకా నాయన ఈ వాక్యం చూస్తున్న వారు కానీ నాయన వింటున్న వారు కానీ ప్రభువా, వారి ఇంకా పూర్ణ హృదయంతో నాయన మీ వద్దకు రాకపోతే ప్రభువా, వారికి పూర్ణ హృదయం దయచేయండి దేవా. నాయన మీ మెరుగు హృదయం దయచేయండి దేవా. మీ ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయండి దేవా. నాయన కుటుంబాలుగా మిమ్మల్ని సేవించి మీ దీవెనలు పొందుకునే వారుగా చేయండి ప్రభువా. ఈ ఉదయకాలం కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.